అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అయోధ్యలో రాముడు పుట్టాడు అనడానికి సుప్రీంకోర్టు తీర్పు వన్ ఆఫ్ ద విట్నెస్. ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సుదీర్ఘ వాదనలు, 100 సంవత్సరాలకు పైబడి జరిగినటువంటి వాదనల ఫలితం ఇక్కడ జడ్జిమెంట్ వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా సరే రాముడి జన్మస్థలం ఏది అంటే అయోధ్య అంటారు. అబ్బెబ్బే అది కాదు, నేపాల్లోనే పుట్టాడు, ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్దాం అని కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ ఓలి నేపాల్ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అక్కడ హిందువులు ఇప్పుడు పోలరైజ్ అవుతున్నారు, హిందూ రాజ్యం కావాలంటున్నారు. ఇదివరకు ఉన్నటువంటి హిందూ రాజ్యం అన్నటువంటి పేరును తీసేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళని సంతృప్తిపరచడం కోసం సీత ఇక్కడే పుట్టింది, ఎస్ జనకపురి. అట్లాగే రాముడు, విశ్వామిత్రుడు, శివుడు కూడా ఇక్కడే పుట్టారు. ఇలాంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి హిందువుల అక్కడ